ఈ పార్క్ అడ్రస్ ఇది. ఈ పార్క్లో స్పెషల్ ట్రెక్కింగ్ చేయొచ్చు. పెద్ద కొండ ఉంటుందన్నమాట. సో కంప్లీట్ చూడండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మన వీడియో చాలా స్పెషల్. మనకు విజయవాడలో ఒక 5 ప్లేసుల్లో టాప్ 5 అన్నమాట ఇది. సో మనం ప్రజెంట్ అయితే ప్రకృతి వనం అంటాం. ఇది పార్కు చాలా స్పెషల్ అయిన పార్క్ అనమాట. సో చాలా లాంగ్ నుంచి అయితే ఈ ప్లేస్కి వచ్చా మీ అందరికి చూపించాలని. మొత్తం న్యాచురాలిటీ అనమాట. చుట్టుపక్కల కొండలు మధ్యలో ఈ పార్కు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం అక్కడే ఉన్నాం. వెళ్దాం, మొత్తం కంప్లీట్గా చూపిస్తా, ఎక్కడ మిస్ అవ్వద్దు. మనకు ఈ ప్లేస్కి రావాలంటే విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయితే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. అంబాపురంకి వెళ్ళే రోడ్ అనమాట. మనం రైల్వే స్టేషన్ నుంచి రావాలంటే 7 కిలోమీటర్స్ పట్టిద్ది అనమాట. సో లొకేషన్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది టికెట్ కౌంటరు. ఇక్కడ టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే 10 రూపాయలు తీసుకుంటారు, పెద్దవాళ్ళకి అయితే 20 రూపాయలు తీసుకుంటారు. మనం ఏ టైంకి వెళ్ళినా సరే ఈవినింగ్ 6 వరకు అలౌ చేస్తారనమాట. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఐటమ్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు అయితే ట్రెక్కింగ్ చేయొచ్చు. సో కొండ ఎక్కడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా కొండ ఎక్కచ్చు. ఎందుకంటే మనకు ఒక రోడ్ వేలా ఉంటుంది అనమాట. ఆ కొండలు ఎక్కుంటే వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, మిస్ అవ్వద్దు. ఇది పార్క్ లోపల ఎంట్రన్స్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచే వ్యూ పాయింట్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనమాట. మనకు పార్క్ లోపల అట్రాక్టివ్గా కనిపించే ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ కూర్చొని మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. మొత్తం కొయ్యలతో చేస్తుంటారు. సహజ సిద్ధంగా వచ్చే కొయ్యలతోనే రెడీ చేస్తుంటారు అనమాట. అంటే పేరుకి తగ్గట్టు ప్రకృతి వనం అంటాం కదా, అందుకోసం అలా డిజైన్ చేశారనమాట. మొత్తం కొయ్యలతోనే డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. ఎంతసేపు కావాలన్నా కూర్చోవచ్చు అనమాట. 6 వరకు మనకు అలవ్ ఉంటుంది. సో మనం అంటే సింగిల్గా వచ్చాం. ఆల్మోస్ట్ ఫ్యామిలీస్తో వస్తారు. ట్రెక్కింగ్ చేయడానికి అయితే లవర్స్ స్పాట్ అనమాట. లవర్స్ ఎక్కువ ఉంటారు ఆ ట్రెక్కింగ్ కొండ మీద. ఈ ప్లేస్ వెనకనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఫ్యామిలీ అయితే వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అలా రావాలన్నమాట ఫ్యామిలీస్తో. ఇప్పుడు నేనంటే సింగిల్గా వచ్చి ఏం పని లేదు కాబట్టి ఇలా కూర్చోన్నా. మీరైతే అలా చేయకండి, ఫ్యామిలీస్తో వెళ్ళండి. సో ట్రెక్కింగ్ స్పాట్ మాత్రం లవర్స్ స్పాట్ అనమాట. ఫ్యామిలీ అయితే వెళ్ళలేరు. పై బ్రో పెద్దది మనకి ఏం చేస్తాం కాదు బ్రో, బాగా దూకుతున్నారు. నువ్వు కూడా వెళ్ళి దూకు బ్రో. కొత్తలు వేసాలే వద్దని. ఈ పార్క్లో 2వ స్పాట్ అనమాట. మంచిగా డిజైన్ చేస్తున్నారు. కొన్ని మెట్లకి పైకి వెళ్ళామంటే అచ్చం మనకు పుట్టగొడుగు ఆకారంలో ఉంటుంది అనమాట ఇల్లు. సో మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అంతా అబ్జర్వ్ చేయొచ్చు. ఫోటోషూట్కి, రీల్స్ చేసే వాళ్ళకి మంచి స్పాట్ అనమాట. ఈ ప్లేస్ చాలామందికి తెలియదు అనుకుంటా, ఎందుకంటే జనం కూడా ఎక్కువ లేరు. ఒకవేళ క్లిక్ అయ్యి ఉంటే ఈ ప్లేస్ విజయవాడను బేస్ చేసుకుంటే పెద్ద సిటీ కాబట్టి ఆల్మోస్ట్ మంచి జనాభా ఉండాలి. సో ఇంత పెద్ద సిటీలో నేను ఒక ఫ్యామిలీ తప్ప ఇంకెవరు లేరు. సో నేను ఇచ్చే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, విజయవాడలో టూరిస్ట్ ప్లేసులు చూడడానికి వచ్చిన వాళ్ళు, విజయవాడలో ఉంటున్న వాళ్ళైనా సరే ఈ ప్లేస్ నుంచి ఒకసారి విజిట్ చేయండి. నచ్చుతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అన్నమాట. మనం వెళ్తూ ఉండే కొద్దీ ప్లేస్ అనేది డెవలప్ అవుతుంది. సో మేబీ దీని మీద వీడియోస్ కూడా ఎవరు చేయలేదు. 1 ఆఫ్ ది 3rd or 4th అనుకుంటాం మన యూట్యూబ్లో. సో ప్లేస్ డెవలప్ చేద్దాం. మనం వెళ్తూ ఉంటే డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళడానికి చాలా బాగుంటుంది మనకు. ఎందుకంటే ఇలాంటి ప్రకృతిని ఊరికి వదిలేయకూడదు. సో మనం అంతా ఏదైనా హెల్ప్ చేయాలి. మేబీ వెళ్తారని ఆశిస్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందే వెళ్ళిన వాళ్ళు ఉన్నా సరే కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి వెళ్ళే వాళ్ళున్నా కింద కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. గైస్, ఇదన్నమాట మన ఈరోజు వీడియో. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఉంటే నా తరపున చిన్న థ్యాంక్స్ అనమాట. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.